నిబంధన అంటే దేవునితో కలిసి జీవించడం, దేవునితో కలిసి ఉండడం, దేవునితో సహసంబంధం కలిగి ఉండడమే నిబంధన. కాబట్టి వివాహం చేసుకున్నప్పుడు ఒక నిబంధన, వడబడిక అని చేసుకుంటారు. ఓ నిబంధన అంటే వారి జీవిత కాలం అంతా కూడా విడిపోకుండా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆరోగ్యం కలిగిన, అనారోగ్యం కలిగిన, ఏ విషయంలో అందైనా వారు ఒక నిబంధన కలిగి ప్రమాణం చేస్తారు. జీవితాంతము కూడా చెయ్యి కూడా విడవనని నిబంధన చేసుకుంటారు. అదే నిబంధన మనం క్రీస్తుతో కూడా చేసి ఉండాలి. తండ్రి చిత్తానుప్రకారం చేయడానికి కుమారుడు వచ్చాడు. సంఘాన్ని, వధువైన సంఘాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. అదే నిబంధనగా ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. సంఘాన్ని, వధువుని కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆయన విడిచిపెట్టడు. ఆ నిబంధన అయిన సంఘము మనము కూడా